ఇవాళ తెలంగాణ మొత్తం మరలబడుతుంది. రైతులందరూ కూడా వాళ్ళ ధిక్కార స్వరాన్ని వినిపిస్తున్నారు. ఎందుకంటే పేరు ఏదన్నా కావచ్చు. ఇప్పుడు ప్రభుత్వం ఒక దగ్గర ఇండస్ట్రియల్ పార్క్ పెడతా అంటది, ఇంకొక దగ్గర ఫార్మా అంటది, ఇంకొకటి అంటది. పేరు ఏదన్నా కావచ్చు, ఏ రూపంలో వచ్చినా కూడా వాళ్ళ ఏకైక లక్ష్యం రైతులను భూములు గుంజుకొనుడు. ఎక్కడైనా సరే ఇప్పుడు ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క పేరు చెప్తున్నారు. ఒక దగ్గర ఫార్మాసిటీ అంటారు, ఇంకొక దగ్గర ఇండస్ట్రియల్ కారిడార్ అంటారు, ఇంకొక దగ్గర ఇథనాల్ ఫ్యాక్టరీ అంటారు. ఏ పేరు చెప్పినా సరే మొత్తం మీద వాళ్ళకు కావాల్సింది ఏంది? భూములు, రైతుల భూములు. ఇగో ఈ విషయంలోనే ఇప్పుడు తెలంగాణ సమాజానికి, తెలంగాణ రైతులకు, ప్రభుత్వానికి మధ్య లడాయి జరుగుతుంది. ఎందుకంటే మేము ఎట్టి పరిస్థితిలో మా భూములను తిరిగి ఇచ్చేది లేదు అనేది తెలంగాణ రైతులందరూ కూడా చాలా స్పష్టంగా చెప్తున్నారు. చెప్పడమే కాక ఇంకొక మాట ఏం చెప్తున్నారు? మా ప్రాణాలని తీసేసే ఒక విషవాయువులని విడుదల చేసే కంపెనీలను మా దగ్గరికి తీసుకొని వచ్చి పెడితే అసలు మేము ఎట్లా బతకాలి, ఎందుకు ఇవ్వాలి మా భూములని ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు మొన్న మనం లగచర్ల చూసినాం. లగచర్ల ఇష్యూ ఎంత పెద్దగైంది. లాస్ట్కు వాళ్ళు ఎన్హెచ్ఆర్సీ రాకపోయారు. ఆ మధ్యలో ఎన్హెచ్ఆర్సీ రిపోర్ట్ కూడా ఇచ్చింది. నిజమే, అక్కడున్న రైతుల మీద చాలా దారుణంగా ప్రవర్తించిర్రు పోలీసు వాళ్ళు. అర్ధరాత్రిలో లైట్లు బంద్ చేసి వాళ్ళను ఘోరంగా బిహేవ్ చేసిర్రు అనేది ఎన్హెచ్ఆర్సీ కూడా చెప్పింది. ఇదంతా కూడా వార్తలు చూసినాం మనం. లగచర్లలో రైతులు తిరగబడ్డ తర్వాత ఏమైంది? ఆడ కాదు మేము ఫార్మాసిటీ పెడతాం అనుకోలేదు, ఇండస్ట్రియల్ కారిడార్ పెడతాము అని చెప్పారు. దాని తర్వాత ఏమైంది? దిలావల్పూర్, అది కూడా చూసినాం మనం. రైతులు ఎట్లా తిరగబడ్డారు. ఒక్కొక్కరు రైతులు, ఒక అమ్మ అయితే ఇట్లా మందు డబ్బా తీసుకొని పోయింది. మా భూములు ఇవ్వమంటే మేము ఈ మందు దాగి చచ్చిపోతాం, ఎక్కడ బతకాలి మేము, మా భూములు గుంజుకుంటే మేము ఏడికి పోయి బతకాలి అనేది అక్కడున్న రైతులు ప్రశ్నించింది. నిన్న కొత్తగా మళ్ళీ ఏంది? ఇటు దిక్కు గద్వాల అలంపూర్ నియోజకవర్గంలో నిన్న మళ్ళీ కొత్తగా ఇథనాల్ ఫ్యాక్టరీ పెడతామని చాలా రోజుల నుంచి వద్దని చెప్తున్నారు అక్కడున్న రైతులు వాళ్ళందరూ కూడా. ఎందుకంటే ఇథనాల్ ఫ్యాక్టరీ పెడితే కనుక మొత్తం పొల్యూషన్ అవుతుంది, మేము ఎట్టి పరిస్థితుల్లో ఈ ఫ్యాక్టరీకి ఇయ్యము అని చాలా రోజుల నుంచి వాళ్ళు చెప్తురట. ధర్నాలు, నిరసనలు కూడా చేస్తున్నారు. కానీ లేదు మీరు చెప్తే మేము ఎట్లింటాం, ఖచ్చితంగా ఇవ్వాల్సిందే అన్న లెక్క ప్రభుత్వం పోయితే ఏమైంది? నిన్న మొత్తం రైతులందరూ తిరగబడ్డారు. మేము ఎట్టి పరిస్థితుల్లో ఇథనాల్ ఫ్యాక్టరీకి మా భూములు ఇయ్యము అనేది ఒక్కటే మాట చాలా స్పష్టంగా చెప్తున్నారు. మరలబడుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో మా భూములు ఇచ్చేది లేదు. ఏండ్ల నుంచి తరతరాలుగా మేము ఈ ఊర్లో ఉంటున్నాం, భూమిని నమ్ముకొని బతుకుతున్నాం. ఇప్పుడు భూమి పోతుంది. సరే, భూమి పోయినందుకు వాళ్ళు ఏం చెప్తున్నారు? మీకు అందరికి ఉద్యోగాలు వస్తే భూములు తీసుకున్నందుకు ఉద్యోగాలు ఇస్తామని చెప్తున్నారు. మాకు ఉద్యోగాలు కూడా వద్దంటారు. ఎందుకంటే అసలు ఆ భూములు తీసుకున్న తర్వాత మొత్తం విషం అవుతుంది. ఆడ విషం జిమ్ముతారు. ఆ ఫ్యాక్టరీలను పెట్టి మొత్తం విషం జిమ్మే దగ్గరలల్లా మేము ఎట్లుంటాం, మేము ఎట్లా బతుకుతాం, మా తరతరాలకి కూడా ఇబ్బంది అవుతుంది కదా. ఇవన్నీ ఆలోచించకుండా ప్రభుత్వం ఎందుకు ఇట్లా మొండిగా పోతుంది అనేది అక్కడున్న రైతులు ప్రశ్నిస్తున్నటువంటి మాట. నిన్న ఏం జరిగింది అలంపూర్లో అనేది ఒక్కసారి విజువల్స్ చూడురి. చూసిన తర్వాత ఇగో ఇదంతా ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా రైతులందరూ ఎట్టి పరిస్థితుల్లో చేయనిచ్చేది లేదు అంటున్నారు. మొత్తం పోలీసుల లాఠీలు లేస్తున్నాయి చూడురు. మొత్తం ఆడోళ్ళు, మొగోళ్ళు, ముసలోళ్ళు, చిన్నోళ్ళు, పెద్దోళ్ళు అందరు. ఎందుకంటే వాళ్ళ ఊరు, వాళ్ళ భూమి, పొగడాన్ని ఎట్లా ఒప్పుకుంటాం మేము అనేది మొత్తం పోలీసులు కొడితే దద్దులు లేచినాయి. అట్లా కొట్టిరు ఎట్లా పడితే అట్లా అనేది అక్కడ ఉన్న వాళ్ళు చెప్తారు. ఇదంతా పొద్దున్న దాకా జరిగింది. మళ్ళా
రైతులందరూ తిరగబడ్డారు, మేము ఇయ్యము అని చెప్పారు. పొద్దున్న దాకా ఇది నడుస్తుంది. ఎక్కడైనా సరే సేమ్ ఫార్ములా సేమ్ అవుతుంది. లగచర్లలో కూడా జరిగింది కదే. పొద్దున్న దాకా రైతులు మేము ఇయ్యము అని మాట్లాడితే సపడే కూకున్నారు. రాత్రిళ్ళల్లో పోయి ఇండ్లకి చొరబడి ఎక్కడికక్కడ దొరికిన వాళ్ళని దొరికినట్టు తీసుకొని పోయారు. చూసినాం కదా మనం. లగచర్లలో అయితే చాలా మంది జైళ్ళల్లో ఉన్నారు. నెలలు జైళ్ళల్లో ఉన్నోళ్ళు కూడా ఉన్నారు. అది కూడా చూసినాం మనం. సేమ్ లగచర్లలో జరిగినట్టే నిన్న ఇక్కడ కూడా చేసిర్రు. సేమ్ ఇట్లనే రాత్రిళ్ళ బోవాల ఇండ్లల్లో ఎవరు దొరికితే వాళ్ళని తీసుకొని వచ్చిరట. ఇప్పుడు అక్కడ పొయ్యిర్రు, మేము ఇయ్యము అని ఆడ గొడవ చేసిర్రు అని ఆడ ఇండ్లల్లో ఎవరు దొరికితే వాళ్ళను రాత్రిళ్ళల్లో సాయంత్రం పోయి ఇండ్లల్ల మీదకి పోయి మొత్తం తీసుకొని వచ్చిర్రు అని అక్కడున్న గ్రామస్తులు చెప్తున్నారు. కానీ రైతులైతే అక్కడ ఉన్నటువంటి ఊర్లో ఉండేటోళ్ళు కావచ్చు, లేకపోతే రైతులు కావచ్చు, చాలా స్పష్టంగా ఏం చెప్తున్నారు అంటే ఎట్టి పరిస్థితుల్లో మేమే ఫ్యాక్టరీని రానియ్యం, మా దగ్గరికి ఫ్యాక్టరీ వద్దు. ఇప్పుడు ప్రభుత్వం ప్రతిసారి ఒక్కొక్కసారి ఒక్కొక్క దగ్గర అన్నట్టు. ఇప్పుడు లగచెర్ల మొన్న మహబూబ్ నగర్లో చేసిరు, దాని తర్వాత అటు దిక్కు పోయి మళ్ళీ ఆదిలాబాద్ నిర్మల్ దగ్గర చేసిరు, దిలావల్పూర్, దాని నుంచి మళ్ళీ మహబూబ్ నగరు, ఒక్కొక్క దగ్గర ప్రతి చోట ఇదే. ప్రతి చోట రైతులు తిరగబడ్డ రైతుల మీద జులుం చూంచాలి, రాత్రిలో పోయి వాళ్ళని తీసుకొని రావాలి. ఇదే నడుస్తుంది ఎక్కడైనా. మనం ఎన్ని తీసుకున్నా, లగచెర్ల తీసుకున్నా, దిలావల్పూర్ తీసుకున్నా, లేకపోతే ఇయ్యాల గద్వాలకు తీసుకున్నా, ఎక్కడ చూసినా సేమ్ ముచ్చట. నిన్న పొద్దుగాలటి నుంచి అట చాలా మందిని, రైతుల్ని, యువకుల్ని కూడా ఊర్లలో ఉన్న చాలా మందిని తీసుకొని పోయి ఇప్పటి వరకు వాళ్ళు ఎక్కడున్నారు అనే అడ్రస్ కూడా చెప్తలేరట. ఇప్పుడు ఇళ్లల్లో వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరన్నా పోయి మా ఇంట్లో నుంచి మా పిల్లగాన్ని తీసుకొని పోయినావు కదా, ఎక్కడ ఉంచిర్రు, ఏ పోలీస్ స్టేషన్లో ఉన్నారు అనన్న చెప్పుర్రి అంటే కూడా అది కూడా చెప్తలేరట. ఇంత అన్యాయం ఉంటుందా? ఇంకొకటి, గతంలో చాలా రోజుల నుంచి కూడా వీళ్ళు దీనికి వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్నారట. మా భూములు ఎట్టి పరిస్థితుల్లో ఇయ్యము అని నిరసన చేస్తే వీళ్ళందరినీ, అక్కడున్న రైతులందరినీ కూడా సెక్రటేరియట్ తీసుకొని వచ్చిరట. సెక్రటేరియట్ తీసుకొని వచ్చి మంత్రి శ్రీధర్ బాబు గారు, పరిశ్రమల శాఖ మంత్రి కదా, ఆ శాఖ మంత్రి దగ్గరికి తీసుకొని పోయి ఎట్టి పరిస్థితుల్లో మీ అభిప్రాయాలకు వ్యతిరేకంగా ఏం జరగదు, మీరు అనుకున్నట్టే జరుగుతుంది, మీరు నిరసనలు చెయ్యకుర్రి అని చెప్పించిరట. మామూలుగానే ఎవరన్నా లోకల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు, పెద్ద లీడర్లో వీళ్ళు ఎవరన్నా చెప్తేనే నమ్ముతారు. కానీ హైదరాబాద్కు తీసుకొని వచ్చి ఏకంగా సెక్రటేరియట్లో ప్రభుత్వం తరపు నుంచి ఒక పెద్ద మనిషి చెప్తే నిజమే అని నమ్ముతారు కదా జనాలు. అట్లనే నమ్మి వాళ్ళు కామ్గా ఊకున్న తర్వాత 2-3 రోజుల కింద నుంచి వీళ్ళు మళ్ళా దొంగచాటుగా పనులు చేసుడు స్టార్ట్ చేసిరట. ఇప్పుడు ప్రభుత్వం ఒక మాట చెప్పి ప్రభుత్వమే ఆ మాట మీద నిలబడకపోతే ఎట్లా అన్నట్టు దీన్ని? ఇప్పుడు ప్రజాభిప్రాయ సేకరణ జరిగిన తర్వాతే మేము చేస్తాము అని చెప్పిర్రు, అది కూడా జరగలేదు అని చెప్తున్నారు. ఇప్పుడు రైతులందరూ అయితే చాలా స్పష్టంగా చెప్తున్నారు ఒక్కటే ముచ్చట్ని, ఇథనాల్ ఫ్యాక్టరీని ఎట్టి పరిస్థితుల్లో మా ఊర్లకి రానియ్యం, మాకొద్దు, మా భూములల్లో పెట్టకండి. ఇదే చాలా స్పష్టంగా గతంలో కూడా ప్రభుత్వ పెద్దలకు చెప్పిరట వాళ్ళు. ఇప్పుడు కూడా మళ్ళొక్కసారి వాళ్ళు చెప్తుంది ఏంటి అంటే ఎట్టి పరిస్థితుల్లో మా భూములలో ఇథనాల్ ఫ్యాక్టరీ పెట్టొద్దు. సాఫ్ సీదా ఈ ముచ్చట్నే ప్రభుత్వానికి చెప్తున్నారు. ప్రభుత్వం కూడా ఖచ్చితంగా దీని మీద దృష్టి పెట్టాలి. మా భూముల్ని, మమ్మల్ని నాశనం చేసేటువంటి కంపెనీలు ఏవి కూడా మా దగ్గరికి వద్దు అనేది రైతులు చెప్తున్నటువంటి మాట.